నిడమర్రు జనవరి 26 శుక్రవారం కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే మార్గం. నిడమర్రు ప్రజా సంఘాల కార్యాలయంలో ఆవరణలో అంగన్వాడీ వర్కర్స్ 42 రోజులు సమ్మె అనంతరం విజయోత్సవ అభినందన సభ నిమ్మల పార్వతి కోన జయమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముందుగా సిఐటియు జెండా ఆవిష్కరణ జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ కార్మికుల హక్కులు చట్టాలు రక్షించుకోవడం కోసం ఐక్య పోరాటాలు అవసరమని, సమ్మె పోరాటాలతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని, సమ్మె పోరాటంలో ముందు నిలిచిన అంగన్వాడీ స్టీమ్ లీడర్లను అభినందించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలకు 42 రోజులు ఈ సమ్మె పోరాటం మరో అడుగు ముందుకు వేయడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, రాష్ట్ర రాజకీయ పోరాటాలను ఆలోచింపజేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎస్కే మౌలాలి, సిపిఎం పార్టీ నాయకులు గవర సత్యనారాయణ, పి ప్రేమలత, ఏ నాగమణి, త్రివేణి, సిహెచ్ కుమారి, సిహెచ్ అరుణ, ఎస్కే రబియా, ధనలక్ష్మి, నాగేశ్వరి మాట్లాడుతూ మాకు అండగా నిలిచిన సిఐటియు నాయకత్వానికి అభినందనలు తెలిపారు. అయ్యారు, మీరు కానీ సభలోకి వెళ్తే మీ ఉద్యోగాలు తీసేస్తాం అని బెదిరించారు. అయితే మన నాయకులు కూడా వాళ్ళు ఇప్పుడే జాయిన్ అయ్యారు కదమ్మా, వాళ్ళకి ఒక నెల శాలరీ కూడా పడలేదు కాబట్టి వాళ్ళని మినహాయించండి, మరేమీ ఇబ్బంది ఏమీ లేదు, ఒకరిద్దరు వెళ్ళడం వల్ల అని మన వాళ్ళు కూడా మనకి భరోసా ఇవ్వడం జరిగింది. అందువల్ల వాళ్ళు సెంటర్లో తీయడు, వాళ్ళు ఏదో నడిపారు అంతేగాని. అదేంటి పద్మగారు వాళ్ళ ఆయాని తీసుకురమ్మందాం అనుకున్నానని చెప్పలేదు, మరి వాళ్ళ ఆయమ్మ రాలేదండి, పద్మగారు రాలేదు కదండి. అంటే ఇలాంటప్పుడు రావచ్చండి, ఎందుకంటే ఇంకా వాళ్ళు సెంట్రల్